నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్ సంగతి తేల్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. అందుకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సూక్తిని ఆధారంగా చేసుకుని మోదీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అందుకే ప్రణాళికాబద్ధంగా విదేశీ పర్యటనలు చేపడుతున్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రపంచమంతా పాకిస్తాన్ని తిట్టిపోసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లయితే అది నాశనానికి దారితీస్తుందని స్పష్టంగా చెప్పాయి. పాకిస్తాన్ చేసిన చెత్త పనికి చీచీ అని అంతా చీకొట్టారు. కానీ తుర్కియా మరియు అజర్బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్కు సానుకూలంగా మాట్లాడాయి. పాకిస్తాన్కు అండగా నిలుస్తామని తుర్కియా హామీ కూడా ఇచ్చింది. తుర్కియాని క్షమించకూడదని భారతదేశం ఒక నిర్ణయానికి వచ్చింది. గతంలో అక్కడ భూకంపం వచ్చినప్పుడు ముందుగా స్పందించి పెద్ద మనసుతో భారీ విరాళం ఇచ్చింది భారతదేశమే. అటువంటి కృతజ్ఞత కూడా లేకుండా పాకిస్తాన్తో చేతులు కలిపింది అంటే తుర్కియాను బాగా అర్థం చేసుకోవచ్చు. భారత్లో కొంత భూభాగాన్ని దొంగచాటుగా కొట్టేసిన ఘనత పాకిస్తాన్కి దక్కుతుంది. అదే మాదిరిగా తుర్కియా కూడా దాని పక్క దేశం సైప్రాన్ నుంచి దొంగచాటుగా కొంత భూభాగాన్ని కొట్టేసింది. అందుకే రెండు దేశాలకు బుద్ధులు కూడా మ్యాచ్ అవుతాయి. అప్పటి నుంచి తుర్కియా మరియు సైప్రాన్ దేశాల మధ్య తీవ్ర శత్రుత్వం నెలకొని ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రాన్లో పర్యటన పెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ చేపట్టిన మొదటి పర్యటన ఇదే కావడం విశేషం. భౌగోళికంగా ఆసియా ఖండంలో ఉన్నప్పటికీ సైప్రాన్ దేశం యూరోపియన్ యూనియన్లో సభ్య దేశం. పైగా యూరోపియన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలను సైప్రాన్ దేశమే చేపడుతుంది. నిజానికి సైప్రాన్ దేశము భౌగోళికంగా చిన్న దేశం, కానీ వ్యూహాత్మకంగా ఇది కీలకమైన ప్రాంతం. ఐరాపోల్ అని అగ్రదేశాలతో సైప్రాన్కి మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలో సైప్రాన్తో స్నేహం కోరుతూ మోడీ అక్కడ అడుగు మొదలుపెట్టారు. మోడీ చెరువకు సైప్రాన్ దేశం పొంగిపోతుంది. ఆ దేశపు అత్యున్నత పురస్కారంతో మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రాన్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ ని ప్రధాని మోడీ అందుకున్నారు. మన భాషలో చెప్పాలంటే సైప్రాన్లో ఇది భారతరత్న అవార్డు అన్నమాట. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందించారు. ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అనేది సైప్రాన్ మొదటి అధ్యక్షుడు ఆర్ బిషప్ మకారియోస్ III పేరు మీద అందించే పురస్కారం. తమ దేశానికి చేసిన ప్రతిభావంతమైన సేవ, స్నేహంకి గుర్తింపుగా దేశాధినేతలు ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తులకు మాత్రమే ప్రదానం చేస్తారు. తనకు పురస్కారం అందించిన నికోస్ క్రిస్టోడౌలిడోస్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్ అధ్యక్షులైన మీకు, మీ దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవం నా ఒక్కరిది మాత్రమే కాదు, 140 కోట్ల మంది వారి సామర్థ్యాలు, ఆకాంక్షలను గౌరవం లాంటివి. మా దేశ సాంస్కృతిక సోదరాభావం, వసుదైక కుటుంబం అనే సిద్ధాంతానికి గౌరవం వంటిది. ఈ పురస్కారాన్ని అత్యంత వినయం, కృతజ్ఞతలతో స్వీకరిస్తున్నాం అని మోదీ తెలిపారు. ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను బయటపెట్టారు. రానున్న కాలంలో భారత సైప్రాన్ సంబంధాలు మరింత పటిష్టమవుతాయని సూచనాప్రాయంగా తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మన క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు నమ్మకం ఉందన్నారు. రెండు దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా శాంతియుత, సురక్షితమైన ప్రపంచ వాతావరణాన్ని నిర్మించడంలో కూడా దోహదపడతాం అని మోదీ చెప్పారు. తుర్కియా దేశానికి చుక్కలు చూపించేందుకు గాను సైప్రాన్తో భారత్ స్నేహం చేస్తుంది అర్థం చేసుకోవచ్చు. ఏకకాలంలో పాకిస్తాన్కు, తుర్కియాకు గట్టి సందేశం పంపినట్లు కూడా అవుతుంది. దీంతో పాటుగా పాకిస్తాన్కి స్నేహహస్తం అందించినట్లయితే ఇటువంటి ప్రతిచర్య ఉంటుందని భారత్ ఒక సందేశం పంపినట్లవుతుంది. అందుకే మోదీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా యుద్ధం చేయాలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలా యుద్ధాన్ని ఆపాలో, ఆ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల నుంచి భారత్ మీద పడకుండా ఉండేందుకు ఎలా కాపాడాలో, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అని శత్రు దేశాన్ని చావు దెబ్బ కొట్టాలో చాలా బాగా తెలుసు. ఇప్పుడు సైప్రాన్ పర్యటనతో, అక్కడ అత్యున్నత పురస్కారంతో, ఆ దేశం యొక్క సత్సంబంధంతో ఒక్క షాట్కి 2 పిట్టలుగా అటు టర్కీకి, ఇటు పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పారు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. యాజ్ యూజువల్గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతో బలం. త్వరలోనే 3 లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి, ఛానల్ వైరల్గా మారుతుంది. మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థిక చేయూతను అందించండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తోంది, మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థికంగా బాగాలేకపోయినా, బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ని నడపగలుగుతున్నామంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం, మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే.
దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారవేత్తలకు మళ్ళీ చెప్తున్నామండి, చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి. అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది, అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.